ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మంచిది. దేవుని వాక్యములోనికి వెళ్ళుదాము. దేవునికి స్తోత్రం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని పనికిరాని మాటలను గురించి వాద్యము పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము. చాలు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏం మాటలాట! ఆ పనికి మాలిన ముచ్చటల గురించి వాద్యము పెట్టుకోవద్దట. వాద్యము గొడవలు పెట్టుకోవద్దట. ఎందుకంటే మనము నమ్మదగని వారమైనను దేవుడు నమ్మదగిన వాడట కాదా మరి? అందుకే వాక్యము సెలవిస్తున్నది. ఏంటిదంటే వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను, ఎవరో పనికి మాలిన మాటలను వింటారో వారినే చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గురించి వాద్యము పెట్టుకోవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఇలాంటి మాటలు పలకకూడదని, ఇలాంటి అబద్ధ విషయములు పలకకూడదని అలాంటి మాట్లాడే వారి దగ్గర మంచి సాక్ష్యము చెప్పుతూ ఈ మాటలను వారికి ప్రకటింపమని వాక్యం సెలవిస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుని అద్భుతమైన మాటలు చూడండి. ఎంత అద్భుతమైన మాటలో మంచి మనస్సాక్షి కలిగి జీవిస్తున్నావా? ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. వాక్యం సెలవిస్తున్నది. మంచి మనస్సాక్షి కలిగి వారికి ఈ వాక్యాన్ని, దేవుని మాటలు వాద్యములాడే వారి మధ్యలో చెబుతున్నవా లేదా? దేవునికి స్తోత్రం. వాక్యం సెలవిస్తున్నది. ఏమిటి? నటనకరమైన జీవితము జీవించద్దా? హల్లెలూయా. ఏ నటనకరమో? ప్రైజ్ ది లార్డ్. ప్రజలు ఎలాంటి వారట? సిగ్గుపడనక్కర్లేని పనివారిగా ఉండమని దేవుడు చెప్తుంటే ఈ ప్రజలు ఎలాగున్నారు? 3వ అధ్యాయము 4వ వచనము చదువు. హల్లెలూయా. ప్రజలు ఎలా ఉన్నారట? ప్రైజ్ ది లార్డ్. చదువు. అదే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. ప్రైజ్ ది లార్డ్. ద్రోహులు, మూర్ఖులు, గర్వంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువ ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురట. ఇటు వారికి విముఖుడమై ఉండమా అంటున్నది వాక్యము. చాలు. దేవునికి స్తోత్రం. ఏంటట? పైకి భక్తి గల వారి వలె ఉంటూ భక్తి అనే శక్తిని పొందలేకపోతున్నారట మనుషులు. ఎందుకో? కారణం ఏమిటి? మనుషులలో ఏమున్నది? ప్రైజ్ ది లార్డ్. ద్రోహులు, మూర్ఖత్వం, గర్వంధులు, హెచ్చించుకునే మనుషులు దేవుని కంటే సుఖ అనుభవమును ఎక్కువగా ప్రేమిస్తున్నారట మనుషులు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం సెలవిస్తున్నారు. చూడండి. సుఖ అనుభవములను ప్రేమిస్తున్నారు ఈ లోకము. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుడేమంటున్నాడు? మంచి మనస్సాక్షి కలిగి నా ఎదుట విన్న వాక్యాన్ని ఇతరులకు బోధిస్తున్నావా? ఇతరులకు నా విన్న వాక్యము సాక్ష్యంగా చెబుతున్నావా అని వాక్యం సెలవిస్తున్నది. మంచి సాక్షిగా ఇతరులకు మాటలతో చెప్పుము అంటున్నది వాక్యం. చూడండి వాక్యం ఏం సెలవిస్తున్నదో. అదే 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయములో ఉన్నదొక మాట. హల్లెలూయా. 2వ అధ్యాయం మొదటి నుండి 2 తిమోతి 2వ అధ్యాయం మొదటి నుండి చదువు. 2 తిమోతి 2వ అధ్యాయము మొదటి నుండే. హల్లెలూయా. నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు కమ్మో. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుమా. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వాళ్ళే నాతో కూడా శ్రమను అనుభవించుము. చాలు. ఏంటట వాక్యం ఏం సెలవిస్తున్నది? నా కుమారుడా, నా కుమార్తె, క్రీస్తు యేసు నందు ఉన్న కృపచేత బలవంతులు కాండి అంటున్నది వాక్యం. దేని చేత? దేవుని ఎదుట ఉన్న కృపచేత. ప్రైజ్ ది లార్డ్. నా వలన వినిన సంగతులను ఎవరి వలన? నువ్వైతే ఏ మందిరానికి పోతున్నావో, ఏ పాస్టర్ దగ్గర వాక్యం వింటున్నావో, ఆ సాక్ష్యం, ఆ వాక్యాన్ని ఇతరులకు సాక్ష్యంగా పంచుకుంటున్నావా? ఇతరులకు ఆ మాటలు బోధిస్తున్నావా? సంఘములో సాక్షిగా జీవిస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. వాక్యం సెలవిస్తున్నది. ఏందట వాక్యం ఏం సెలవిస్తున్నదంటే, నా వలన వినిన సంగతులను. ఏంటట 2వ వచనంలో, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము అంటున్నది. ప్రైజ్ ది లార్డ్. నా వలన వినిన అనేక సంగతులను. నువ్వు ఏ మందిరానికైతే పోయి, ఏ పాస్టర్ కాడ, ఏ పాస్టర్ దగ్గరనైతే నువ్వు వాక్యము విన్నావో, ఆ వాక్యము ఇతరులకు బోధించమని సెలవిస్తున్నాయి. నువ్వేమి చేస్తున్నావు? నీ హృదయ ఆలోచనలతో జీవిస్తున్నావు. వాక్యం ఏం సెలవిస్తున్నా? దుష్టత్వము, కపటము, విషము, కుళ్ళుకు తంత్రాలు, సుఖ అనుభవము ఎక్కువైందట మనుషులకు. దేవుని కంటే సుఖ అనుభవము ఎక్కువ కలిగి జీవిస్తున్నారట మనుషులు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఏమి సెలవిస్తున్నదంటే, నా కుమారుడా, నా కుమార్తె, నా వలన మీకున్న కృపచేత బలవంతులు కమ్ము, బలవంతులు కమ్ము. ఆ నమ్మకమైన మంచి సాక్షిగా జీవించుండి అంటున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రజలు ఏం చేస్తున్నారంటే, నా ప్రాణమా తినము, తాగము, సంతోషించుము అంటున్నారు మనుషులు. ఆస్తున్నది, పాస్తున్నది, అంతస్తున్నది, అన్ని రకాల ఉన్నాయి. ఇక మాకేమి కొదువా? ప్రైజ్ ది లార్డ్. తన ప్రాణముతో తను అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నారు? నా ప్రాణమా తాగుము, తినుము, సుఖించుము అంటున్నారు. వాక్యం ఏమి సెలవిస్తున్నది? దావీదు దేవునికి ఎలాగూ ప్రార్థన చేస్తున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్త ఈవులారా ఆయన ఘనమైన నామాన్ని గణపరచుడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దావీదు రాజు, ఆయన అలాగా ప్రార్థన చేస్తున్నాడు. మరి నువ్వెందుకు చేస్తలేవు? నువ్వు సుఖానుభవం నీకు ఎక్కువ కావాలా? ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నారట మనుషులు? హృదయం నుండా కుళ్ళు, దూషణం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇలా ఉన్నారట మనుషులు. ద్రోహులట, మూర్ఖులట. గర్వం ఎక్కువ ఉన్నది. గర్వం గర్వం గర్వం. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించుచున్నారు. వీరు ఎలాంటి వారట? పైకి భక్తి గలవారు వాళ్ళ ఉండియో
ఆ భక్తి అనే ఆ శక్తిని పొందలేకపోతున్నారట. ఇలాంటి వారికి ఏమి చేయమంటున్నాడు? వాక్యం ఏమంటున్నది? దేవునికి స్తోత్రం. 5వ వచనములో చూడండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో ఈ మాట ఉంది. పైకి భక్తి గల వారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందరో ఇట్టి వారికి విమూకుడమై ఉండము. ఎలా ఉండాలట? దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమను, ఆయన యొక్క బలమును పొందలేకపోతున్నావు మనిషి. కారణం ఏంటంటే సుఖ అనుభవాన్ని కోసం ప్రాకులాడుతున్నావు ఈ లోకంలో. గర్వందులట, ద్రోహులు, ద్రోహం చేస్తున్నావు, గర్వముతో విర్రవీగుతున్నావు. నాకేమి తక్కువ, నాకు అందమున్నది, సందమున్నది, బలమున్నది, ధనమున్నది, నాకు అన్ని రకాల ఉన్నాయి. నా ప్రాణమా తినుము, తాగుము, సంతోషించుము, సుఖపడము అంటున్నావు. దేవుడు అంటున్నాడు, ఓ పిచ్చిదానా, ఓ పిచ్చివాడా, ఓ వెర్రి మాటలు మాట్లాడే వారలారా, ఈ సంపదలకు మీరు ఆశపడుతూ మీ ప్రాణమును నాకంటే ఎక్కువగా సుఖానుభవములతో జీవించడానికి ప్రయత్నిస్తున్నారే. ఈ రాత్రి నిన్ను తీసుకపోతే నీ ధనము, నీ అందము, నీ ఐశ్వర్యము, నీ కోట్ల కొలది, నీ సంపదనంతా ఏమవును అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమవుతుంది? మొదట నా నీతి, నా రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు మీకు ఏ ఈవులు కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియను అంటున్నది. ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా అని మీ శరీరం గురించి కానీ, మీ వస్త్రముల గురించి కానీ మీరు చింతించకూడదని వాక్యం సెలవిస్తున్నది. అలా ఎలాంటి వారు చింతిస్తారట? అన్యులంటే ఎవరు? అన్యులంటే ఎవరు? ధన్యులంటే ఎవరు? అన్యులంటే దేవుని నమ్మని వారు అన్యులు, దేవుని నమ్మిన వారు ధన్యులు. నువ్వు ధన్యుడవా, అన్యుడవా? శరీర కోరికలతో సుఖానుభవాల కొరకు ప్రాకులాడుతున్నావు మనిషే. అన్యుడవై జీవిస్తున్నావా, ధన్యుడవై జీవిస్తున్నావా? దేవుని నమ్మినవా, దేవుని నమ్మలేదా? వాక్యం ఏమి సెలవిస్తున్నది? మందిరానికి పోతున్నావా, సాటు కూర్చొని లేచేస్తున్నావా, సాక్ష్యం చెప్పుతున్నావా, పాట పాడుతున్నావా, మందిరానికి వెళ్ళుచున్నావా, వెళ్ళుచలేవా? ప్రైజ్ ది లార్డ్. దేవుని కార్యములు జరిగించాలి. దేవుడు మనలను జీవింపజేస్తున్నాడు, ప్రతి క్షణం కాపాడుతున్నాడు. అందుకు ఆయన కాపాడినందుకే దేవునికి సాక్ష్యంగా మనం జీవించాలి, సాక్ష్యం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం సెలవిస్తున్నది, ఏ చోటనైనా నువ్వు ఏ వాక్యమైనా ఎవరి ద్వారానైనా విన్నప్పుడు ఆ వాక్యము ఇతరులతో నువ్వు పంచుకోవాలి. ఇతరులను నువ్వు మారు మనసు పొందులాగున నువ్వు నీతిగా ఉండి ఇతరులను దేవుని వైపు మళ్ళించాలి. దేవునికి స్తోత్రం. వారు ఇలాంటి వారు, వాళ్ళు అలాంటి వాళ్ళని వాళ్ళను నిందించి వాళ్ళను వెలివేయడం కాదా? అలా నువ్వు చేసినప్పుడు వారికంటే అద్మానపు జీవితాన్ని నువ్వు కొనుక్కుంటున్నావు. వారిని నిందించే నీవు వారి పరిస్థితి నీకు రాబోతున్నదే. వారిని వెలివేసే నీకు అలాంటి వెలివేయింపుడు నీకు కలగబోతున్నదే. నువ్వు ఓ మనిషి, నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు, కానీ నువ్వు విత్తని కోత కొయ్యవు అని వాక్యం సెలవిస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే గ్రహింపు కలిగి జీవించాల మనిషి, గ్రహింపు కలిగి జీవించాల మనిషి. ఏ గ్రహింపుతో జీవిస్తున్నావు? వాక్యం సెలవిస్తున్నది. మందిరానికి పోయి విన్న వాక్యమును, తెలుసుకున్న వాక్యమును కానీ, దేవుడిని ఎడల చేసిన అద్భుతమైన కార్యముల గురించి కానీ నమ్మకమైన మనుషులకు అప్పజెప్పుతున్నావా? మందిరంలో నువ్వు సాక్ష్యం జీవిస్తున్నావా? మందిరంలో పాటలు పాడుతున్నావా? మందిరంలో వాక్యము చదువుతున్నావా? మందిరంలో ప్రార్థన చేస్తున్నావా? మందిరంలో సాక్ష్యము చెప్తున్నావా? గ్రహించుకో మనిషి. దేవుడు నిన్ను జీవింప చేస్తున్నాడంటే కారణం ఏమిటో తెలుసా? ఆయన ప్రణాళికలో నిన్ను వాడుకోవడానికి ఆయన సృష్టించిన ప్రతి ఒక్క దాన్ని వాడుకుంటున్నాడు. నువ్వు అలా వాడబడకపోతే వాక్యం ఏమి సెలవిస్తున్నదంటే వారికి విముఖుడమై ఉండు నాయనా అంటున్నాడు. ఎవరంటున్నారు ఈ మాట?
ప్రవక్త అలాంటి వారికి విముఖుడమై ఉండు. వారి ప్రార్థనల వైపు తిరగకు. దేవుడు అంటున్నాడు, విననేరకుండున్నట్టు నా చెవులు మందముగా లేవు, రక్షింపనేరకుండున్నట్టు నా చేతులు కుర్చగా లేవు. కారణం ఏంటో తెలుసా? మీకును నాకును మీరు చేసిన మీ పాపములు, మీ దోషములు, మీ దుష్క్రియలు, మీ హెచ్చింపు ఆలోచనలు, తలంపులు, ఆ గర్వము నాకు అడ్డుగా వస్తున్నది. తొలగించుకో. దాన్ని తొలగించుకొని ప్రార్థించు. అప్పుడు నిన్ను నేను కాపాడుతా. దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నది? ఇతరుల దగ్గర సిగ్గుపడనక్కరలేని వాక్య ఉపదేశించు. సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను ఇతరులకు విన్న వాక్యమును ఇతరులకు కనపరచు. మంచి సాక్షిగా నీకు నీవే దేవుని ఎదుట కనపరచుకో. మనసులో ఎదుట కనపరచుకో. దేవుడు నీ ఎదుట చేసిన కార్యములు సన్నిధిలో సాక్షిగా నిలబెడు. పాస్టర్ల ఎదుట విన్న సాక్ష్యమును ప్రజలతో పంచుకో. ప్రైజ్ ది లార్డ్. ఏమున్నా ఆ గుడికి రాని వాళ్ళని నిందిస్తూ, ఆ రాంగ్ రూట్లో పోతున్న వారిని హింసిస్తూ, దూషిస్తూ, వారిని వెలివేస్తున్నప్పుడు ఆ స్థితి నీకే రాబోతున్నది. జాగ్రత్త మనిషి. అందుకో వారిని ప్రేమించు. నిన్ను వాళ్ళే నువ్వంటే నీకెంత ప్రేమో వారిని కూడా అంతగా ప్రేమించాలి. వారిని నీ మాటలతో, నీ దేవుని యొక్క ఉద్దేశముతో, అలాంటి తలంపులతో వారిని మందిరానికి నడిపించినప్పుడే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వారని వారు అనుకున్నప్పుడు ఆయా దేవుని ఆత్మ ప్రజలలో నివసిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేకమైన వాక్యములు బయలుపరచబడుతున్నాయి. ఇది సరైన సమయం కాదు. దేవునికి స్తోత్రం. ఇలాంటి వారట జనులు మూర్ఖులు, గర్వంధులు, ద్రోహులై జీవిస్తున్నారు. కారణం ఏంది? సుఖానుభవం. ఈ సుఖానుభవం ఎందుకు వస్తున్నది? వీరిని గద్దించి వాక్యం చెప్పే ఆ సేవకులు లేరా? విన్నప్పటికీ ఎందుకు ఇలా తయారవుతున్నారు ఈ జనము అంటే? వారు గద్దించి బుద్ధి చెప్పే మాటలను వింటలేరు. ఏమవుతున్నారు? సుఖ అనుభవంలో వైపు తిరుగుతున్నారు. సుఖానుభవం ఎక్కడ ఉంటుంది? ఏ పాస్టర్ అయితే బుద్ధిగలిచ్చి చెప్తారో, ఏ పాస్టర్లు అయితే మేము చెప్తే మాట వింటారో గావల్ల వైపే మేము తిరుగుతాం, గావాలని రప్పించుకుంటాం అంటున్నారు. ఆ మాట ఉన్నది వాక్యంలో. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవునికి స్తోత్రం. తమకు అనుకూలమైన బోధకులను ఎంపిక చేసుకుంటున్నారు. లోకమనున్నది వాక్యం. యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అదే 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. చదువు. దేవునికి స్తోత్రం. ఎందుకనగా జనులు హిత బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చిందట. చాలు. ఏంటట? జనులు ఎలాగున్నారట? ఒకటే ఎలాగున్నారో, శరీర కోరికలతో సుఖ అనుభవము ఎక్కువ కావాలని పైకి రెండవది పైకి భక్తి గలవారే ఉండి నటిస్తూ, మేము భక్తులమే అని నటిస్తూ, మందికి మందిరానికి పోతూ సాటు కూర్చొని సాటుకు లేచచ్చుడు. ఓ పాట పాడు లేదు, ఓ వాక్యం చదువు లేదు, ఓ ప్రార్థన చేసు లేదు. మందికి కనబడడానికి పైకి భక్తి గలవారు వాళ్ళ నటిస్తూ ఆ మందిరంలో ఉన్న ఆ వాక్య శక్తిని, ఆ దేవుని యొక్క శక్తిని పొందుకోలేకపోతున్నారు మనిషి. కారణం ఏంటో తెలుసా? విశ్వాసం లేదు వాళ్ళలో. ప్రైజ్ ది లార్డ్. దేవుని భయం లేదు, దేవుని భక్తి లేదు, దేవుని ప్రేమ లేదు వారికి. మరలాంటి వారట. వారి ఆలోచన ఏంటంటే గద్దించి బుద్ధి చెప్పే పాస్టర్ల మాట వింటలేరు వాళ్ళు. వీరు చెప్తే వారిని వినవాలే వాళ్ళు పాస్టర్లను ఎంపిక చేసుకుంటున్నారు జనం. మరి ఈ పాస్టర్లకు తెలివి లేదా?
ఈ ప్రజల వైపు ఎందుకు తిరుగుతున్నారు? ప్రజలు చెప్పినట్టు ఈ పాస్టర్లు ఎందుకు తిరుగుతున్నారు? యేసయ్య ఏమంటున్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరం వింటాయని యేసయ్య అంటున్నాడు కదా. ఈ సంఘ కాపరులు మరి ఈ దొంగ గొర్రెల వైపు ఎందుకు తిరుగుతున్నారు? ప్రైజ్ ది లార్డ్. దొంగ గొర్రెల వైపు ఎందుకు తిరుగుతున్నారంటే వీరిని ఖండించి గద్దించి బుద్ధి చెబితే మాకేమి లాభం ఉంటుంది? వీరిని బుద్ధరించి వారి వైపు తిరిగి వాళ్ళని భయపెట్టి బెదిరించి వారికి లేనిపోయిన అనుమానాలు రేపి వాళ్ళని నిందించి భయపెడితే ఎప్పటికీ మా దగ్గరికి వచ్చి ప్రార్థనలు చేసుకుంటారు. ఈ జనులు గుడ్డిగా నమ్ముతున్నారు. అబద్ధ బోధకుల ప్రవర్తనను వీరు నమ్ముతున్నారు. వీరికి తగినట్టే వారు బోధ చేస్తున్నారు. వీరు చెప్పినట్టే వారు వింటున్నారు. వారు రాగానే వీరు మంచిగా మర్యాదలు చేస్తూ ఇంతో అంత చేతిలో పెట్టి పంపిస్తున్నారు. కాబట్టి ప్రైజ్ ది లార్డ్. అలాంటి వారు ఎలాంటి వారట? తమకు అనుకూలమైన బోధకులను ఎంపిక చేస్తున్నారట జనం. చూడండి వాక్యం ఏం సెలవిస్తున్నాదో. ప్రైజ్ ది లార్డ్. కల్పన కథల వైపు తిరుగుతున్నారట. తమకు అనుకూలమైన బోధకులను ఎంపిక చేసుకొని ఇత బోధ అంటే మంచి మాటలు హృదయములో నుండి వచ్చు దేవుని ఆత్మకరమైన మంచి మాటలు ఆ వరుతూ ఆ హృదయాన్ని గొంతుని దించుకుంటూ దేవుని మీద ప్రేమ కలిగి గద్దించి వాక్యము చెప్పే పాస్టర్ల మాట వినకుండా నున్నగా దివి బుదిగరించి నూనె పెట్టి బొట్టు పెట్టే పాస్టర్ల మాటలు వింటున్నారట జనం. వారిని ఎంపిక చేసుకుంటున్నారు. ఎందుకో వారు గద్దిస్తలేరు కదా, వారు బుద్ధి చెప్తలేరు కదా. వాక్యం కలగానే చెప్తుంది కానీ ఇక అందరూ అట్లనే ఉంటారా. కానీ ఏంటంటే ఒక ఇట్లా పద్ధతికి ఇట్లా ఉండాలి. ఈ విశ్వాసులు గట్ల కాదు ఇట్లా అంతే అంటావా? ఏమనిపిస్తాను నీకు? నాకేమనిపిస్తుంది? అంత అగులు బుగులు అది ఇదే అనిపిస్తా. అవునా? ఎప్పటి నుండి అనిపిస్తుంది? ఇట్లా అనిపిస్తాను. అవునా? ప్రార్థన చేస్తారు. సరే కన్ను మూసుకో. ఏం ప్రార్థన చేస్తారు వీళ్ళకి ఏమనిపిస్తుందట? భయము. శరీర బలహీనతలతో వస్తే భయము. మరి దేవుని భక్తి నీలో ఉన్నప్పుడు భయం ఎందుకు నీకు? ఆ దొంగ పాస్టర్లు ఏం చెప్తున్నారో ఇక వినండి. హల్లెలూయా. పిల్లలు బెదిరిస్తే మళ్ళా పిలుచుకొని ప్రార్థన చేపించుకొని ఇంతో అంత కానుకలు పెట్టి భోజనం పెడతారనే ఆలోచన. అలా వారు నరకానికి సిద్ధమవుతూ వీళ్ళను నరకానికి సిద్ధపరుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేని వాక్యం ఏమి సెలవిస్తున్నది? నా వాక్యములో నుండి ఒక్క సున్నైనా పొల్లైనా తీసివేయద్దు. మీ సొంత మాటలు పలకకూడదు. వాళ్ళు మాట్లాడే మాటలు బైబిల్లో ఉన్నాయో లేవా చూడ, గ్రహించో మనిషి. దేవునికి స్తోత్రం. వాక్యం సెలవిస్తున్నది. అలాంటి కల్పన కథల వైపు తిరగకో. అలాంటి కాలము వచ్చే ఉన్నది. మీలో అబద్ధ బోధకులు బయలుదేరే ఉన్నారు. జాగ్రత్త బిడ్డ, జాగ్రత్త. వారు ఎలాంటి వారట? వాత వేయబడిన వారు. ఏం వాత? ప్రైజ్ ది లార్డ్. అబద్ధ బోధకులనే వాత వేయబడి ఉన్నారు. వాళ్ళ జాగ్రత్త అని వాక్యం సెలవిస్తున్నది. గద్దించి బుద్ధి చెప్పటల మాట విను. నున్నగా బుద్ధిగరించి చెప్పేవారి మాటలు వినగా అది పరలోక సంబంధమైన మాటనా? ఈ లోక ఆశల గురించి నిన్ను బలపరిచి నిన్ను భయపెట్టి నిన్ను బుద్ధిగరించి చెప్పే మాటలా? ప్రైజ్ ది లార్డ్. విశ్వసిస్తున్నావా? దేవుడు నిన్ను ముడతాడని నీకు నువ్వు విశ్వసించో. దేవుని అందు విశ్వాసం ఉంచో. దేవుని అందు నమ్మకం ఉంచో. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందని దేవుడు అంటున్నాడు. పాస్టర్లతో ప్రార్థన చేపించుకున్నప్పుడు నీ విశ్వాసం ఎవరిపై ఉంచుతున్నావా? ప్రైజ్ ది లార్డ్. వారి ప్రార్థన వింటాడా దేవుడు? నీ ప్రార్థన వినడా? వారు ఏమైనా ఆకాశం నుండి ఊడిపడ్డారా? వారు మనుషులే కదా, నువ్వు మనిషివి కాదా? వారి ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన ఎందుకు వినడా? దేవుని అందు నువ్వు విశ్వాసం ఉంచితే కదా. నీ ఆలోచన ఏంటి? నీకు సుఖ అనుభవం ఎక్కువ కావాలి. నువ్వు చెబితే వినే పాస్టర్లు నీకు కావాలి. అలాంటప్పుడు నువ్వు ఎవరితో ప్రార్థన చేయించుకున్న నీ బలహీనతలు పోవు. ప్రైజ్ ది లార్డ్. నీ నమ్మకం ఏంటి? నీ మూఢ నమ్మకాలు. ప్రైజ్ ది లార్డ్.
దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు మాటి మాటికి నా మీద పడుతున్నాడు, వాళ్ళు వచ్చేది నా మీద విశ్వాసంతో కాదు, నేను చేసే స్వస్థతల కోసం, నేను ఇచ్చే రొట్టెల కోసం మీరు నా మీద పడుతున్నారు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఎంతకాలము మీ దగ్గర ఉంటా, విశ్వసించి మీరు మిమ్మల్ని బాగు చేసుకోరా, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకొని పురికొల్పుకోమని వాక్యం సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతకాలమని ఒకరి మీద ఆధారపడి బతుకుతావు మనిషి? దేవుని అందు విశ్వసించు, ప్రార్థించా, కన్నీరు కారువా, మోకరించో, దేవుని వేడుకో. ఈ కన్నీటి ప్రార్థన ఆలకించి కనికరించి నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు దేవుడు. విశ్వసించు. నువ్వైతే దేని మీద అయితే విశ్వాసం ఉంచుతున్నావో అదే నీకు జరుగుతుంది. నువ్వు పాస్టర్ల మీద, పాస్టర్ల మీద విశ్వాసం ఉంచుతున్నావా, దేవుని మీద ఉంచుతున్నావా? ప్రైజ్ ది లార్డ్. ఆలోచించుకో మనిషి. విశ్వసించి దేవుని ఎదుట ప్రార్థించు. నిన్ను దేవుడు దీవించి ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మంచిది. సమయం ఎక్కువ అవుతున్నది. ఇది ఎక్కువ సమయం చెప్పే సమయం కాదు కనుక ప్రియులారా, వింటున్న వాక్యం వింటున్న మిమ్మలను ఆ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి విశ్వసించి ప్రార్థించుండి, దేవుని యందు విశ్వసించి ప్రార్థించుండి. మిమ్మలను మీరే దేవుని ఎదుట సాక్షిగా నిలబెట్టుకోండి. దేవుడు మిమ్మలను, ఈ వాక్యం విన్న మిమ్మలను దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.